ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. ఆదివారం చివ్వెంల మండలంలోని తుల్జారావుపేట గ్రామంలో లావూరి బేబీ నాగరాజు ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. ఆదివారం చివ్వెంల మండలంలోని తుల్జారావుపేట గ్రామంలో లావూరి బేబీ నాగరాజు ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నాం. పేద కుటుంబాలకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతుందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భద్రత, ఒక ఆత్మగౌరవం. ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సమాన ప్రాధాన్యతతో ఇల్లు నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న విధంగా ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని సర్వోత్తం రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మోరిశెట్టి లక్షాది, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నౌజు నరసింహాచారి, గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మురారి, బీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తిపాక వేణుధర్, బానోతు బాలాజీ, దారావత్ మోహన్ బాబు, వార్డు సభ్యులు గూగులోతు చిలకమ్మ, గూగులోతు రామ్మూర్తి, గూగులోతు రజిత, పత్తిపాక రఘురాం, దారావత్ రాక్లీ, బూక్యా శివరామకృష్ణ, పత్తిపాక రాధాకృష్ణ, పత్తిపాక భిక్షమయ్య, బానోతు సైదులు, గూగులోతు మోతీలాల్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి కక్కిరేని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, చిలుముల సునీల్ రెడ్డి, శ్రీదండు మైసమ్మ, దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, మధ్యబోయిన శ్రీనివాస్, చెంచల నిఖిల్, శ్రీహర్ష చౌదరి, గుణగంటి సైదులు, పెద్ది అంజయ్య, బొప్పాని లలిత్ తదితరులు పాల్గొన్నారు.